హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెసిపీని చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులో 8 to 10 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు అందులో అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే పెత్తరపు కొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు అందులోనే 1 మీడియం సైజ్ ఆనియన్ని రఫ్గా చాప్ చేసి యాడ్ చేయండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగడ్డలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసినప్పుడు అరోమా అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం షాజీరా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులో 10 to 15 క్యాష్యూస్ని యాడ్ చేయండి. క్యాష్యూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని స్లిప్ చేసుకుని యాడ్ చేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి. వీటన్నిటిని బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోండి. ఇక్కడ మనం వేసుకున్న పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇవన్నీ బాగా కలబెట్టేసుకుని ఇందులోనే 1 మీడియం సైజ్ టమాటాని రఫ్గా చాప్ చేసి యాడ్ చేయండి. ఈ టొమాటోస్ని బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గడం అంటే పైన ఉన్న స్కిన్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు, లేదంటే టొమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్గా పేస్ట్లా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. వన్స్ ఈ టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎర్ర గోంగూరని తీసుకుంటున్నాను. అప్రాక్స్గా ఒక 60 to 70 గ్రామ్స్ గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అనేది లేకుండా దాన్ని యాడ్ చేయండి. ఈ గోంగూర 2 minutes కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇక్కడ మనం గోంగూర అండ్ టమాటో రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను క్వాంటిటీ వైజ్గా చెప్తున్నాను. చూస్తున్నారు కదండి, గోంగూర అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. గోంగూరని పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను సోనా మసూరి రైస్లో చేసుకుంటున్నాను కాబట్టి నార్మల్గా 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో కానీ చేసుకుంటే 1:1 రేషియోలో యాడ్ చేయండి. ఇక్కడ ఈ వాటర్ అన్నీ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేయండి. ఆ బియ్యంని కనీసం ఒక 1 hour ముందైనా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పిరికెడు కొత్తిమీర, అలాగే ఒక పిరికెడు పుదీనాని యాడ్ చేయండి. ఇక్కడ మనం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి మొత్తం కలపెట్టేసుకొని మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 15 minutes రెస్ట్ ఇచ్చి కుక్కర్ లిడ్ని ఓపెన్ చేయండి. ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, మన యమ్మీ గోంగూర పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తాన్ని బాగా కలపెట్టేసుకొని సర్వ్ చేయండి. దీన్ని చిల్డ్గా ఉన్న కర్డ్ రైతా ఆర్ క్యూకుంబర్ రైతాతో ఎంజాయ్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.